ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇది లార్డ్ క్యానింగ్. అగైన్ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు. ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మరి మనం పోర్ట్ఫోలియోస్ గమనించినట్టయితే ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, రైల్వేస్ మినిస్టర్, ఇలా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటగా హోం మంత్రిత్వ శాఖకి మంత్రివర్యులుగా ఉన్నది ఎవరు అని. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇండియాకి ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అలానే మన భారతదేశ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దానికి ప్రప్రథమ చీఫ్ జస్టిస్ ఎవరు అలా అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెచ్జే కానియా గారు. అలానే ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లీలా సేత్ గారు. అలానే మన భారతదేశంలో రాష్ట్రపతిగా వ్యవహరించిన వాళ్ళలో మొట్టమొదటి దళిత వ్యక్తి ఎవరు అని అంటే కేఆర్ నారాయణన్ గారు. అలానే ఫస్ట్ ట్రాన్స్జెండర్ మేయర్ ఆఫ్ ఇండియా, ఒక నగరానికి మేయర్గా ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ ఫస్ట్ ఎవరు అంటే మధుబాయ్ కిన్నర్ గారు. అలానే మన భారతదేశానికి రాష్ట్రపతులలో ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తి లేదు ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే జాకిర్ హుస్సేన్ గారు. అలానే ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఆఫ్ ఇండియా, రాష్ట్రానికి అధిపతి ఎవరు లేదా రాష్ట్రానికి రాజ్యాంగ అధినేత ఎవరు, గవర్నర్. అలా ఒక రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా మన ఇండియాలోని ఏ రాష్ట్రమైనా అవ్వచ్చు, ఒక రాష్ట్రానికి మొట్టమొదటిగా గవర్నర్గా చేసిన ఒక మహిళ ఎవరు, ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు గారు. ఇన్ఫ్యాక్ట్ ఈవిడ కుమార్తె పద్మజా నాయుడు గారు కూడా ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేశారు, పశ్చిమ బెంగాల్కి.